హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో జొన్నలు శనగలు గుడాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ జొన్నలు గుడాలు చాలా హెల్తీ అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ హెల్తీ జొన్నలు గుడాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు జొన్నలు, ఒక కప్పు శనగలు తీసుకోవాలి. ఈ క్వాంటిటీ 4 మెంబర్స్కి సరిపోతాయి. ఇవి బ్రేక్ఫాస్ట్లా అయినా తినొచ్చు, లేదంటే స్నాక్స్లా కూడా తినొచ్చు. వీటిని ఒక 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని 4 to 6 అవర్స్ నానబెట్టుకోవాలి. బ్రేక్ఫాస్ట్కి అయితే ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్కి అయితే మార్నింగ్ నానబెట్టుకోవచ్చు. నేను మార్నింగ్ నానబెట్టుకున్నాను. నానబెట్టిన వీటిలో ఉన్న వాటర్ని తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇది ప్రెషర్ కుక్కర్లో అయితే 4 to 5 విజిల్స్ పెట్టుకోవాలి. నార్మల్గా అయితే ఒక హాఫ్ అన్ అవర్లో ఉడికిపోతాయి. జొన్నలు శనగలు మెత్తగా ఇలా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ అయిపోతే మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత అందులో ఉన్న వాటర్ని తీసేసి వీటిని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకొని, కరివేపాకు, దంచిన వెల్లుల్లి, ఇంకా పెద్ద సైజు ఉల్లిగడ్డని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకొని, అది వేడైన తర్వాత అందులో జీలకర్ర వేసుకొని దంచిన వెల్లుల్లి ఇంకా ఉల్లిగడ్డలు వేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీరు మీ టేస్ట్కి తగినంతగా వేసుకోండి. ఇంకా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఉడికించిన జొన్నల గుడాలని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మీరు తినే కారానికి తగినంతగా వేసుకోండి. ఇలా వేసుకొని మొత్తం కలిసిపోయేలా కలుపుకోవాలి. అంతే అండి, 2 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు ఈ జొన్నలు శనగలు గుడాలని వీక్లీ 2 టైమ్స్ తింటే తొందరగా వెయిట్ లాస్ అవుతారు. కిడ్స్కి స్నాక్స్లా పెడితే చాలా ఇష్టంగా తింటారు. మీకు ఈ జొన్నలు శనగలు గుడాలు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.